వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. కేబినెట్ ఆమోదం పొందిన కొత్త ఆరోగ్య పథకం ద్వారా ఏపీ పెన్షనర్లకు వచ్చే సందేహాలు ఎంతమందికి లబ్ధి కలుగుతుంది, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం 70 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. దీనిపై పెన్షనర్లకు అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సందేహాల గురించి తెలుసుకుందాం. సామాజిక మరియు ఆర్థిక తారతమ్యం లేకుండా 70 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య బీమా అమలు చేస్తామని కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా విడుదల చేయలేదు. కేబినెట్ నిర్ణయం మాత్రమే జరిగింది అనేటువంటి విషయాన్ని పెన్షన్లు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ బీమా సౌకర్యం 70 సంవత్సరాల వయసు గల పెన్షన్లకు అమలు చేస్తారా అని ఎక్కువ మందికి అనుమానం అయితే కలుగుతుంది. ఆర్థిక పరిమితితో సంబంధం లేకుండా అందరికీ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత కానీ మనకు సందేహాలకు పరిష్కారం లభిస్తుంది. తొందరలోనే ఆ ఉత్తర్వులు విడుదలవుతాయని సమాచారం. ఆరోగ్య బీమా కార్డు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోలేమా అంటే ఖచ్చితంగా చేసుకోలేము. దీనికి సంబంధించి విధి విధానాలు ఉత్తర్వులు వస్తాయి, అప్పుడు మాత్రమే ఈ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్లు కొంతమంది ఇప్పటికే ఏబిహెచ్ఏ కేంద్ర ఆరోగ్య బీమా కార్డులు డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు. అవి పనిచేస్తాయా అంటే అవి పనిచేయవు. అవి కేవలము ఆరోగ్య డిజిటల్ లాకర్గా మాత్రమే పనిచేస్తాయి. 70 సంవత్సరాల పైబడిన వారికి ప్రత్యేకమైన కార్డు రూపకల్పన చేస్తారు. ఈ బీమా పథకానికి సంబంధించి రెఫరల్ హాస్పిటల్ జాబితా కూడా తెలియజేస్తారు త్వరలో. ఇప్పటికే అమలు చేసిన ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం గురించి మనం కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆరోగ్య బీమా పథకం 2018 సెప్టెంబర్ నెల నుంచి అమలు చేస్తున్నారు. ఇది దేశంలో ఉన్న పేదవారికి మాత్రమే అమలు చేశారు. ఈ పథకంలో 12.34 కోట్ల కుటుంబాలు మరియు సుమారుగా 50 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక ఈ పథకాన్ని 2022 జనవరి నెలలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు, హెల్పర్లకు మరియు ఆశా వర్కర్లకు కూడా విస్తరించడం జరిగింది. సుమారుగా 37 లక్షల మంది కొత్తగా ఈ పథకంలోకి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా 70 సంవత్సరాల పైబడిన వారికి ఇప్పుడు ఈ పథకం విస్తరించడం ద్వారా 6 కోట్ల మందికి కొత్తగా ఈ పథకంలోకి వస్తున్నారు. దేశవ్యాప్తంగా 70 సంవత్సరాల పైబడిన పెన్షన్లకు అమలు చేస్తే ఎంతమందికి ప్రయోజనం సుమారుగా పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే, ఉదాహరణకి 60 సంవత్సరాల పైబడి 100 మంది పెన్షన్లు ఉన్నారు అని అనుకున్నట్లయితే వీరిలో 70 సంవత్సరాల పైబడిన కేంద్ర మరియు రాష్ట్ర పెన్షనర్లు 35 నుంచి 45 మంది మాత్రమే ఉంటారు. అదేవిధంగా 80 సంవత్సరాలు దాటిన వారు తీసుకున్నట్లయితే వారు కేవలం 15 మంది మాత్రమే ఉండవచ్చు. అదేవిధంగా 90 సంవత్సరాల పైబడిన వారైతే దీంట్లో కేవలము ఒక 5 మంది మాత్రమే మన రాష్ట్ర పెన్షన్లు అయితే ఉండవచ్చు. మొత్తంగా చూసినట్లయితే లబ్ధి పొందే వారితో పోలిస్తే పెన్షన్లు తక్కువగా ఉంటారు. ఏమైనా పెన్షన్లకు అమలు చేసినట్లయితే 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా ఎంతో మేలు చేసే ఆరోగ్య బీమా పథకం అవుతుంది. 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ అమలు చేసినట్లయితే ఈ పథకం ద్వారా మరింత ఎక్కువ మంది లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.